విశాఖపట్నం కొత్త బెల్లం అప్పన్న క్యాలెండర్ ఒక స్టీల్ బేసులను తమ సొంత నిధితో జర్నలిస్టులకు పంపిణీ 4 రోజులుగా 10, 11, 12 మరియు 13 వరకు సంక్రాంతి కానుకలు అందిస్తున్న గంట్ల శ్రీనుబాబు. అక్కయ్యపాలెం, జనవరి 12. జర్నలిస్టుల సంక్షేమానికి తన పరిధి మేరకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, అలాగే సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులంతా ఆనందమయంగా జరుపుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, డాక్ యార్డ్ కేటీడీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. పెద్ద పండుగ సందర్భంగా 4వ రోజు మంగళవారం కూడా అక్కయ్యపాలెంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో జర్నలిస్టులకు గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా కానుకలను అందజేస్తారని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఒక్కొక్కరికి 3 కేజీలు కొత్త బెల్లం, సింహాచలం అప్పన్న అలంకరణలతో కూడిన 2026 క్యాలెండర్, అలాగే ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తన సొంత నిధులతోనే ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రసాయనాలు మిళితం కాని 1500 కేజీల బెల్లం పూజాది కార్యక్రమాలకు వినియోగించుకునే విధంగా జర్నలిస్టులకు అందజేస్తున్నామన్నారు. అలాగే సింహాద్రినాథుడు అలంకరణలతో కూడిన క్యాలెండర్ అందజేశామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు కృషి చేయడం జరుగుతుందని గంట్ల శ్రీనుబాబు చెప్పారు. జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ అమలుతో పాటు 11 డిమాండ్లతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. అలాగే సంక్రాంతి తర్వాత మరోసారి ముఖ్యమంత్రిని కలిసి జర్నలిస్టు సమస్యలపై తమ యూనియన్ ద్వారా విన్నవించడం జరుగుతుందన్నారు. పలు సమస్యలు పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.